శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భగవానుని యొక్క అవతారాలన్నిటిలో శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి అవతారం ఏదో ఆ అవతారాన్ని పరిపూర్ణావతారము అని పిలుస్తారు. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారం ఆవిర్భవించినటువంటి పరిస్థితులు, శ్రీకృష్ణావతారం మనుష్య జాతికి చేసినటువంటి ప్రయోజనము అత్యద్భుతము. ఒకానొకప్పుడు మధుర అనబడేటటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తుండేవాడు యదువంశానికి చెందినటువంటి శూరసేనుడు అనబడేటటువంటి రాజు. ఆయన యొక్క కుమారుడు వసుదేవుడు. అలాగే భోజవంశానికి చెందినటువంటి అన్నదమ్ములు ఇద్దరు ఉండేవారు. ఒక ఆయన పేరు దేవకుడు, ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు. ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు, దేవకుని యొక్క కుమార్తె దేవకి. అన్నదమ్ముల బిడ్డలు కనుక ఆ కంసుడు దేవకీదేవి అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఈ అన్నా చెల్లెళ్లలో దేవకీదేవిని శూరసేనుని యొక్క కుమారుడైనటువంటి వసుదేవునికిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినప్పుడు చాలా విశేషంగా అరణం ఇచ్చాడు మహారాజు. ఇచ్చి అత్తవారింటికి పంపిస్తున్నాడు దేవకీదేవిని. మహారాజులు అన్న తర్వాత ఎన్నో రథాలు ఉంటాయి. ఆ రథాలని నడిపేటటువంటి సారథులు ఉంటారు. కానీ ప్రారంభంలో అత్యంత ప్రేమతో సోదరుడైనటువంటి కంసుడు దేవకీదేవి ఆమె భర్త అయినటువంటి వసుదేవుడు ప్రయాణం చేస్తున్నటువంటి రథాన్ని తానే నడుపుతాను అని సిద్ధపడ్డాడు. సిద్ధపడి ఆ రథాన్ని మెల్లగా పోనిస్తున్నాడు. అత్తవారింటికి వెడుతోంది. రథం ప్రారంభమై వెడుతుండగా అశరీరవాణి యొక్క మాట వినపడింది. తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టుడవై రథము నడపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ అంది. తలోదరి అన్న మాట వాడింది. తలోదరి అంటే పైకి కడుపు ఏమీ పెద్ద విశేషంగా కనపడకుండా లోపలికి వెళ్ళిపోయి పలచగా కనపడుతున్నటువంటి కడుపు. కానీ ఆమె కడుపు పైకి అలా కనపడుతోంది, కానీ అందులోంచి 8 సంతానం వస్తారు. అది శ్లేష.
అందుకని తుష్టయగు భగిని మెచ్చగా ఆమె కోరుకున్న వరుణ్ణి చేసుకుంది. వసుదేవుడితో కలిసి సంతోషంగా రథంలో వెడుతోంది. నువ్వు తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము నడిపెదవు, ఎరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి. నువ్వు చెల్లెలి మీద ప్రేమతో రథాన్ని నడుపుతున్నావు, బానే ఉంది. కానీ ఈమెకి 8వ గర్భంలో జన్మించేటటువంటి పిల్లవాడు ఎవరో ఆ పిల్లవాడి చేతిలో నువ్వు మరణాన్ని పొందుతావు. ఈ మాటలు కంసుడి చెవిన పడ్డాయి. ఈ మాటలు కంసుని చెవిన పడగానే అప్పటి వరకు ఎంతో ప్రేమతో చెల్లెలు బావగారు అధిరోహించి వెడుతున్నటువంటి రథాన్ని నడుపుతున్నవాడు విశేషమైనటువంటి కోపానికి పాత్రుడయ్యాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి తన మృత్యువుకి కారణం అవుతుంది కాబట్టి చెల్లెల్ని చంపేస్తానని ఆమె జుట్టు పట్టి కిందకి లాగేశాడు. ఇది భాగవతంలో ఉండేటటువంటి విచిత్రం. అసలు నిజానికి భాగవతం వింటున్నది ఎవరు? పరీక్షిన్ మహారాజు. పరీక్షిన్ మహారాజు ఎంతకాలం బతుకుతాడు? 7 రోజులు మాత్రమే బ్రతుకుతాడు అని శృంగి యొక్క శాపం. 7 రోజుల్లో నువ్వు శరీరం విడిచిపెట్టేస్తావు అని శాపవాక్కు ఉంటే 7 రోజుల పాటు నేను ఎటువంటి కథలు వింటే మోక్షాన్ని పొందుతానో, ఏ కథలు విన్న మాత్రం చేత నా జన్మ తరిస్తుందో అటువంటివి నాకు చెప్పవలసింది అని చెప్పి వింటున్నాడు పరీక్షిత్. అదే కథలో దశమస్కంధంలో కంసుడు ఆ దేవకీదేవి యొక్క 8వ గర్భానికి పుట్టేటటువంటి పిల్లవాడి చేతిలో మరణిస్తాడు అని వినపడింది అశరీరవాణి యొక్క నోటి నుండి. అంటే అథవా ఎంతకాలం బ్రతుకుతాడు కంసుడు అంటే 8 గర్భములంటే కనీసం గర్భానికి 2 సంవత్సరముల వ్యవధానం కనీసం చూసినా 16 ఏళ్ళు ఖాయంగా బతుకుతాడు. 16 ఏళ్ళు ఖాయంగా బ్రతికేటటువంటి వాడు ఎప్పుడో మృత్యు వస్తుందని ఆ మృత్యువునకు కారణమైనటువంటి వ్యక్తిని చంపడానికి ఇప్పుడే పూనుకున్నాడు. ఇది కంసుని యొక్క ప్రవృత్తి. అంటే శాస్త్రం మీద అవగాహన అనేటటువంటిది జీర్ణం కాకుండా ఈ శరీరంతోనే ఎప్పటికీ ఉండిపోవాలి. ఈ శరీరానికి సంబంధించినటువంటి భోగములన్నీ శాశ్వతంగా నిలబడి ఉండాలి. దానికి ప్రతిబంధకంగా ఉండే వాళ్ళందరూ నశించిపోవాలి. ఈ భావనకే రాక్షసత్వము అని పేరు. కాదు, శరీరం అన్న తర్వాత పడిపోతుంది. శరీరం అన్న తర్వాత పడిపోకుండా ఎలా ఉంటుంది? వెళ్ళిపోతుంది. కానీ ఈ శరీరం ఉండగా నేను ఏం చేస్తే మళ్ళీ శరీరంలోకి రాను అని అడగగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడెవరో వాడు మనుష్యుడు, వాడు జిజ్ఞాసు, వాడు ముముక్షు, వాడు తరిస్తాడు. ఈ ప్రశ్న వేసినవాడు పరీక్షిత్. ఈ ప్రశ్న వెయ్యకుండా తనకి మృత్యువు లేకుండా ఉండాలని మృత్యువు దేని వలన వస్తుందో దాన్నే నేను లేకుండా చేస్తానంటున్నవాడు కంసుడు. అయితే మీరు ఇక్కడ నన్ను ప్రశ్న వేయచ్చు, ఏమంటే బయలుదేరినప్పుడు కంసుడిలో దోషమేం లేదు కదా, చెల్లెలు బావగారు అని కదా సంతోషంగా తీసుకెడుతున్నాడు. అసలు ఈ అశరీరవాణి పలకడం ఏమిటి? అసలు ఆ అశరీరవాణికి ఎందుకు ఈ విషయం? నిష్కారణంగా తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము నడిపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుసుమి అని అనకుండా ఉంటే కంసుడు ఏం చేయడుగా. ఎప్పుడో వచ్చిందనుకోండి 16 ఏళ్ల తర్వాత మృత్యు, వాడికి తెలుసా వస్తుందని, వాడు మృత్యువుకి వశమైపోతాడు. అసలు అశరీరవాణి చెప్పడం ఎందుకు? అసలు అశరీరవాణి అంటే ఏమిటి అంటే శరీరం ఉంటే వాణి ఉంటుంది. శరీరము వాణి రెండు ఒకదానికి ఒకటి విడిచిపెట్టి ఉండేవి కావు. మీకు ఉదాహరణ చెప్పాలంటే కోటేశ్వరరావు ఉపన్యాసం చెప్పాలి. కోటేశ్వరరావు ఇక్కడికి వస్తే కదా ఉపన్యాసం నా శరీరంలోంచి రావాలి. శరీరము వాణి కలిసి ఉంటాయి. శరీరము లేకుండా వాణి వస్తుందా? ఎక్కడి నుంచైనా వినపడుతుందా? వినపడదు. మరి శరీరము లేని వాణి ఏది అంటే వేదము. వేదము చెప్పినటువంటి మాటలు ఏ ఉంటాయో అవి శరీరము లేకుండానే మాట్లాడినటువంటి మాటలు. అటువంటి వేదము మనకి ఒక రహస్యాన్ని చెప్తోంది. అష్టాంగ యోగంలో 8వ మెట్టు సమాధి. ఆ 8వ మెట్టు దగ్గరికి వెళ్ళినటువంటి సాధకుడికి ఇక మనస్సు ఉండదు. ఎందుకంటే మనస్సు ఆత్మలో లయమైపోతుంది.
అందుకని అష్టమ గర్భంబు అన్న మాటకి తాత్వికమైనటువంటి అన్వయం ఏమిటి అంటే సమాధి స్థితికి చేరుకున్న తర్వాత ఇక ఎప్పుడూ కోరికలతో అస్తమానం సంకల్పములతో ఉండేటటువంటి సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు పని చెయ్యదు. ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అందుకే అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. కంసుడెవరు? కంసుడు మనస్సుకి మారుపేరు. అందుకే పూర్వజన్మలో కాలనేమి. కాలనేమి అంటే నేమి అంటే ఇరుసు. ఇక్కడ నైమిషారణ్యంలో ఆ బ్రహ్మగారు ప్రవర్తింపజేసినటువంటి దర్భల చక్రము యొక్క నేమి విరిగిపోతే కదా ఇది నైమిషారణ్యం అయింది. కాబట్టి నేమి అంటే ఇరుసు. ఈ దేన్ని ఇరుసుగా చేసుకుని కాలం నడుస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు లోపల నుంచి వచ్చేటటువంటి కోరికలని ఆధారం చేసుకుని కాలం నడుస్తూ ఉంటుంది. ఏదో ఉదయం అయింది ఫలానా కోరిక, మధ్యాహ్నం అయింది ఫలానా కోరిక, సాయంకాలం అయింది ఫలానా కోరిక, చీకటి పడింది ఇంకో కోరిక, ఏదో బాల్యంలో ఒక కోరిక, యవ్వనం ఒక కోరిక, వార్ధక్యం ఒక కోరిక. కోరికని పట్టుకుని కాలము నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాలనేమి అంటే కాలమునకు ఇరుసైనటువంటి ఈ కామము అనబడేటటువంటి మనస్సు అనబడేటటువంటి కోరిక అనబడేటటువంటి సంకల్ప వికల్ప సంఘాతమైన మనసు లయమైపోతుందో అది భగవంతుని యొక్క ఆవిర్భావమునకు సమాధి స్థితికి సంకేతముగా చెప్పబడుతుంది. అందుకే అష్టమ గర్భంలో కృష్ణ భగవానుడు వస్తే ఇక కంసుడు ఉండడు. కంసుడుంటే కృష్ణుడు ఉండడు. కృష్ణుడున్న చోట కంసుడు ఉండే ప్రయత్నం చేసినా నశించిపోతాడు. అందుకే కాముడుంటే రాముడు ఉండడు, రాముడుంటే కాముడు ఉండడు. అందుకే మధురానగరంకి కృష్ణుడు వస్తే కంసుడు వెళ్ళిపోతాడు. కంసుడు పరిపాలించినంతకాలం కృష్ణుడు అందులోకి రాడు. దానికి కారణం ఎప్పుడూ కోరికలతో వేగిపోయేటటువంటి మనస్సు సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఒకచోట ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఇది తాత్వికమైనటువంటి అవగాహన. ఎందుచేత అంటే శ్రీమద్భాగవతం వేదంలో ఉండేటటువంటి ఉత్తర భాగం జ్ఞానానికి అంతటికీ కూడా వ్యాఖ్యానం. అందుచేతనే పైకి ఒకలా నడుస్తూ ఉంటుంది, లోపల వేరొక అర్థాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి అన్నాడు. ఆ మాట వినపడగానే ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వినపడింది? దీంతో కంసుడికి సంబంధం లేదు. ఆ మాట వినపడింది కాబట్టి తన మృత్యువునకు కారణము ఆ దేవకీదేవి యొక్క కడుపులోంచి వచ్చేటటువంటి సంతానం. అసలు మూలం లేకుండా చేసేస్తే, దేవకీదేవి లేకుండా చేసేస్తే ఏ గొడవ ఉండదు. అందుకని దేవకీదేవిని చంపేస్తానన్నాడు. క్షణభంగురమైనటువంటి శరీరం కోసమని రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి రీతిలో ప్రవర్తించేటటువంటి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో తెలియచేసేటటువంటి ప్రక్రియే మహాభాగవతం. అందుకే ఆ చెల్లెలైనటువంటి దేవకీదేవిని జుట్టు పట్టి కిందకి లాగేశాడు. కిందకి లాగి ఆమె కంఠాన్ని తన కత్తితో నరికేస్తానన్నాడు. వసుదేవుడు గబగబా రథంలోంచి కిందకి దిగాడు. భర్త యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం తన భార్యని రక్షించుకోవాలి. అందుకే కంసుడితో యుద్ధం చేయడానికి శక్తి చాలదు. అటువంటి కంసుడి నుంచి భార్యని ముందు ఎలా రక్షించుకోవాలి అని ఆలోచించి అన్నగారు కనుక చెల్లెలి పట్ల సహజమైనటువంటి ప్రేమతో ఉండవలసినవాడు. అందుకే ఆ మాటతో ప్రారంభం చేశాడు. పోతనగారి పద్యరచన అంత అద్భుతంగా ఉంటుంది. ఆ రక్త సంబంధాన్ని గుర్తు చేశాడు. చెల్లెలు అనేటప్పటికీ అన్నయ్యకి ఉండేటటువంటి ప్రీతి అటువంటిది. అందుకే అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చిరరిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనాధరించుటో చేయక మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్ అన్నాడు. 1కి 10 మాటలు అన్న 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 మాట తిరిగింది పద్యంలో. ఎందుకని గుర్తు రావాలి. అయ్యో నిన్నగాక మొన్న